సో రైలు ఫన్ మిత్రులకు మరొక్కసారి స్వాగతం అండి. సో నేనైతే ఇప్పుడు మా విలేజ్కి అతి దగ్గరలో ఉన్న తణుకు రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను అండి. సో నేనైతే ఇక్కడ నుంచి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ట్రైన్స్ అయిన శేషాద్రి ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేయబోతున్నా. సో బేసిక్గా ఇది వచ్చేసి మా గోదావరి డిస్ట్రిక్ట్లో చాలా ఫేమస్ అయిన అనమాట. సో ఒకటి వచ్చేసి నర్సాపూర్ లింగంపల్లి, సో రెండోది వచ్చేసి మన ఈ శేషాద్రి ఎక్స్ప్రెస్ అనమాట. సో ఇది వచ్చేసి తణుకు స్టేషన్ ఎంట్రీ అనమాట. మీరు చూసుకోవచ్చు టైం వచ్చేసి 6:55 అవుతుంది. సో మన బండి వచ్చేసి 7:15కి రావాలి. సో ప్లాట్ఫామ్ నెంబర్ 1కే వస్తుంది అనమాట. సో ఇది ఎంట్రీ. ఇక్కడ ఏమో టికెట్ కౌంటర్ ఉంది. సో ఇక్కడ డిస్ప్లే బోర్డు ఒకటి ఉంది. సో మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళి మనకు వచ్చి ఇండికేషన్ పొజిషన్ ఏమో చూసుకుని అక్కడ కూర్చుని సో కొన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. సో మీరు చూసుకోవచ్చు ట్రైన్కి అయితే ఆల్రెడీ కోచ్ పొజిషన్ ఇండికేటర్లు ఇస్తాడు అనమాట. సో నేను ఈరోజు ట్రావెల్ చేయబోయే కోచ్ వచ్చేసి స్లీపర్ క్లాస్ కోచ్లు ట్రావెల్ చేస్తాను అనమాట. కోచ్ వచ్చి S7 సీట్ నెంబర్ 8 సైడ్ అప్పర్ వేసాడు. సో ఏం ఉపయోగం ఉండదు మనకు అది. సో నేనైతే ఇప్పుడు మెల్లిగా నడుచుకుంటూ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద నా కోచ్ పొజిషన్ ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసానండి, S7. సో మన లగేజ్ అక్కడ పెట్టేశాను. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే మన లగేజ్ అనమాట ఈరోజు. సో మనమైతే మన లగేజ్ ఉంది, ల్యాప్టాప్ బ్యాగ్ ఉంది. సో ఇంకా ఫుడ్ అనమాట, ఇంటి దగ్గర నుంచి వస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా కొంచెం గట్టిగానే ఉంటుంది ఫుడ్. సో కవర్ నిండా ఫుడ్ ఉంది. సో జాగ్రత్తగా రూమ్కి వెళ్ళి తినేయడమే బెంగళూరులో. అండ్ అలాగే ఈ తణుకు స్టేషన్కి వచ్చేసి టోటల్ 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు నేను వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 1. సో మధ్యలో మెయిన్ లైన్ ట్రాక్ అయితే ఉంది. సో ఆ పక్కన ప్లాట్ఫామ్ నెంబర్ 2 and 3 ఉంటాయి. సో మీరు 3 మీద చూసుకుంటే ఫ్రైట్ ట్రైన్ ఉంది. సో మోస్ట్లీ ఫ్రైట్ ట్రైన్సే ఉంటాయి అనమాట అక్కడ. సో అప్పుడప్పుడు ఎప్పుడైనా ప్లాట్ఫామ్ నెంబర్ 2 ఖాళీ లేకపోతే 3 మీదకి ట్రైన్స్ అనేవి మూవ్ చేస్తూ ఉంటారు. సో ఈ లైన్లో ఓవర్టేక్లు అనేవి చాలా కష్టం అనమాట, ఎందుకంటే లైన్ చాలా ఖాళీగా ఉంటుంది. మోస్ట్లీ ఫ్లైట్లే తిరుగుతూ ఉంటాయి. సో క్రాసింగ్లు అనేవి ఆబ్వియస్లీ ఏ డబల్ లైన్ సెక్షన్లో అయినా ఉంటాయి. సో ఇప్పుడైతే మనం ట్రైన్ గురించి మాట్లాడుకుంటూ ట్రై చేద్దాం. సో ఇప్పుడు మనం ట్రావెల్ చేయబోయే ట్రైన్ నెంబర్ వచ్చేసి ట్రైన్ నెంబర్ 17210 అనమాట. సో కాకినాడ టౌన్ నుంచి SMT టు బెంగళూరు వరకు వెళ్ళే శేషాద్రి ఎక్స్ప్రెస్. సో మన బండిని వచ్చేసి December 24, 2002లో అయితే ఇనాగ్రేట్ చేశారు. సో ఇనాగ్రేషన్ టైంలో మన బండి వచ్చేసి కాకినాడ నుంచి తిరుపతి వరకు తెలియదన్నమాట. సో బేసిక్గా మన ట్రైన్ ఇంట్రడ్యూస్ చేయడానికి కారణం కూడా అదే. కాకినాడకి తిరుపతికి ఇంకొక మేజర్ కనెక్టివిటీ వయా భీమవరం ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి మన ట్రైన్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సో మన ట్రైన్కి పెట్టిన పేరు కూడా అదే, శేషాద్రి ఎక్స్ప్రెస్. బేసిక్గా శేషాద్రి అంటే సో తిరుమల 7 కొండల వారి 7 కొండల్లోనూ ఫస్ట్ కొండ పేరు శేషాద్రి అనమాట. సో ఆ పేరుని వచ్చేసి మన శేషాద్రి ఎక్స్ప్రెస్ అయితే పెట్టారు. సో మన ట్రైన్ ఆపరేట్ చేసి వచ్చేసి SCR రైల్వేస్ వాళ్ళు అనమాట, బెజవాడ డివిజన్. సో మన బండికి వచ్చేసి రేక్ షేరింగ్ కూడా ఉంది. బేసిక్గా ఒకటి కాదు 2 రేక్ షేరింగ్లు అనమాట. సో మన బండి కాకినాడ నుంచి SMTకి వెళ్ళాక SMT నుంచి నాగర్కోయిల్ ఎక్స్ప్రెస్గా తిరుగుతుంది. అక్కడి నుంచి నాగర్కోయిల్ టు కొచ్చివేలి ప్యాసింజర్గా అయితే తిప్పుతున్నారు బండి ప్రస్తుతానికి. అండ్ అలాగే మన బండి యొక్క ప్రైమరీ మెయింటెనెన్స్ అయితే కాకినాడలో ఉంటుందండి. సో మీరు ఎప్పుడైనా శేషాద్రి ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ట్రైన్ నీట్గా లేదంటే మేబీ మీరు SMT నుంచి కాకినాడ వెళ్ళే టైంలో ట్రావెల్ చేస్తుంటారు అనమాట. సో బేసిక్గా మన బండి ప్రైమరీ మెయింటెనెన్స్ కాకినాడలో జరుగుతుంది కదా. సో బండి ప్రైమరీ మెయింటెనెన్స్ కాకినాడలో జరిగి కాకినాడ నుంచి బెంగళూరు వెళ్ళి బెంగళూరులో సెకండరీ మెయింటెనెన్స్ జరుగుద్ది. అక్కడి నుంచి మళ్ళీ నాగర్కోయిల్ వెళ్తుంది. నాగర్కోయిల్లో మళ్ళీ సెకండరీ మెయింటెనెన్స్. అక్కడి నుంచి మళ్ళీ కొచ్చివేలి ప్యాసింజర్ కింద తిరుగుతుంది. ప్యాసింజర్ మళ్ళీ వెనక్కి నాగర్కోయిల్ వచ్చి నాగర్కోయిల్ నుంచి మళ్ళీ SMTకి వచ్చిన తర్వాత SMT నుంచి కాకినాడకు వస్తుంది. సో కాకినాడకు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రైమరీ మెయింటెనెన్స్ చేస్తారు. సో మీరు ఎప్పుడైనా శేషాద్రి నీట్గా లేదంటే దానికి కారణం అయితే ఇది. సో ఇన్ని రేక్ షేరింగ్లు ఉండి సో ఇన్నిసార్లు తిరగడం వల్ల బండి అయితే మీకు అంత నీట్గా కనిపించదు. సో బేసిక్గా మన బండికి వచ్చి ఇప్పుడు 4 రేక్స్ ఉన్నాయి అనమాట, ఎందుకంటే నాగర్కోయిల్కి కూడా తిరగాలి కాబట్టి 4 రేక్స్ ఉన్నాయి. అండ్ ఈరోజు ఈ వ్లాగ్ చేయడానికి కారణం ఏంటంటే సో మన శేషాద్రి ఎక్స్ప్రెస్ వచ్చేసి LHBకి అప్గ్రేడ్ అవుతుంది అనమాట. సో ఈ జనవరిలో. సో ఇప్పుడు డిసెంబర్ టైం అనమాట. సో ఇది LHB లోపలనే ఒక వ్లాగ్ చేయాలని చెప్పి నేను ఆ ఉద్దేశంతో అయితే ఈరోజు ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. మన శేషాద్రి ఎక్స్ప్రెస్ చాలా ఫేమస్ అనమాట ఈ రూట్లో. సో తిరుపతి వెళ్ళే వాళ్ళకి అయితే ఇంకా ఫేమస్. సో బండి అయితే పొద్దున్న 5:30కి అలాగా తిరుపతిలో మిమ్మల్ని దింపుతుంది. సో ఎవరైనా తిరుమల శ్రీవారి దర్శనంకి వెళ్ళాలంటే మోస్ట్ ప్రిఫర్డ్ ట్రైన్ అనమాట. సో తిరుమల అయితే తాడేపల్లి నుంచి వెళ్తుంది. సో ఈ రూట్లో తిరిగే 2 ట్రైన్లు ఉంటాయి అనమాట, ఈ నిడదవోలు గుడివాడ విజయవాడ సెక్షన్లో. సో ఒకటి వచ్చేసి మన శేషాద్రి ఎక్స్ప్రెస్, ఇంకొకటి వచ్చేసి నర్సాపూర్ నుంచి ధర్మవరం ఎక్స్ప్రెస్ అనమాట. సో ఈ 2 బండ్లు చాలా ఫేమస్ తిరుపతి వెళ్ళడానికి. సో మన బండి ఇంకా బెంగళూరు వరకు కూడా వెళ్తుంది కాబట్టి సో తిరుపతి ప్యాసింజర్స్ని మన బండి అట్రాక్ట్ చేస్తుంది. అండ్ అలాగే బెంగళూరు వెళ్ళే వాళ్ళని కూడా. అండ్ అలాగే మన ట్రైన్ చాలా నీట్గా ఉంటుంది అనమాట. సో ఈ ట్రైన్కి మంచి పేరు అయితే ఉంది. సో ఎప్పుడు వర్స్ట్ ట్రైన్ అసలు నీట్గా ఉండదనే కామెంట్స్ అయితే ఎవరి దగ్గర నుంచి నేనైతే వినలేదు. సో మేబీ ఫ్యూచర్లో కూడా విననేమో. సో ఈ ట్రైన్కి ఉండే క్రౌడ్ కూడా డీసెంట్ క్రౌడ్ ఉంటారు. సో నాటు కొడుకులంతా ఎవరు ఉంటారు అనమాట, ఎందుకంటే మన బండి వచ్చి కాకినాడలోనే బయలుదేరుతుంది, వచ్చి బెంగళూరు వరకు వెళ్తుంది. సో ఈ ట్రైన్లో అయితే నాట్ పర్సన్స్ ఎవరు ఎక్కరు. సో అది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ట్రైన్ చాలా నీట్గా ఉంటుంది. మీరు ఎప్పుడన్నా తిరుపతికి కానీ బెంగళూరుకి కానీ వెళ్ళాలనుకుంటే ఈ ట్రైన్ మీరు ఖచ్చితంగా ప్రిఫర్ చేయొచ్చు. ఇది నా హామీ, 100% చెప్తున్నాను మీకు. ఇప్పుడు బండి అయితే చాలా బాగుంటుంది. అండ్ అలాగే బండి టికెట్ అవైలబిలిటీ గురించి మాట్లాడుకుంటే బేసిక్గా టికెట్స్ అనేవి మీకు ఈ ట్రైన్లో దొరకడం కొంచెం కష్టమే.
సో మోస్ట్లీ టికెట్స్ అన్నీ రాజమండ్రి నుంచి బుక్ అయిపోతాయి అనమాట. సో రాజమండ్రి, భీమవరం, ఈ గుడివాడ ఈ ఏరియాలోనే మ్యాక్సిమం టికెట్స్ అనేవి బుక్ అయిపోతాయి. ఎందుకంటే ఇది మాకు చాలా ఫేమస్ ట్రైన్, చాలా ఇష్టమైన ట్రైన్. సో బేసిక్గా నాకు కూడా ఈ ట్రైన్ చాలా ఇష్టం అనమాట. సో నేను ఎప్పుడైనా బెంగళూరు నుంచి ఇంటికి వస్తే రకరకాల ట్రైన్లో వస్తాను, కానీ తిరిగి వెళ్ళేటప్పుడు అయితే ఖచ్చితంగా శేషాద్రి ప్రిఫర్ చేసుకుంటాను నేను. సో ట్రైన్ టైమింగ్స్ కొంచెం ఆక్వర్డ్గా ఉన్నా కూడా సో చాలా నీట్గా ఉంటుంది బండి. సో చాలా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. సో ఇట్స్ లైక్ ఎన్ ఎమోషన్ అనమాట. సో నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ శేషాద్రి ప్రిఫర్ చేసుకొని ఒక అప్పర్ బెర్త్ బుక్ చేసుకుని పడుకుని వెళ్ళిపోతాను బెంగళూరుకి. సో పెద్ద కష్టపడాలనుకుని, ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత తిరిగి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి, వర్క్ చేయాలి, ఆ పెంట అంతా ఉంటుంది. సో అందుకని చెప్పి నేను శేషాద్రి ఎక్స్ప్రెస్లో అప్పర్ బెర్త్ బుక్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాను మ్యాక్సిమం ఆఫ్ ద టైమ్స్. నేనైతే ఈ బండి ఎప్పుడు ఖాళీగా వెళ్ళినప్పుడు చూడలేదు, వినలేదు కూడా. సో మీరు ఎప్పుడైనా బెంగళూరు నుంచి టికెట్ బుక్ చేసుకుంటే మ్యాక్సిమం మీకు తిరుపతి వరకు దొరకచ్చు, కానీ ఆ తర్వాత దొరకాలంటే కొంచెం కష్టం. మీరు తొందరగానే బుక్ చేసుకోవాలి. సో బేసిక్గా ఈ బండికి అయితే థర్డ్ ఏసీలో, సెకండ్ ఏసీలో ఎప్పుడైనా కరెంట్ అవైలబిలిటీ దొరకచ్చు, కానీ స్లీపర్లో మీకు నేనైతే ఏ రోజు చూడలేదు ఇప్పటివరకు. సో లాస్ట్ 2 ఇయర్స్లో నేను ఈ శేషాద్రి ఎక్స్ప్రెస్లో మినిమమ్ ఒక 25 to 30 టైమ్స్ అయితే ట్రావెల్ చేసి ఉంటానండి. సో మీరు అర్థం చేసుకోవచ్చు ఈ ట్రైన్ అనేది మాకు ఎంత ఇష్టమో ఆర్ లైక్ ఎంత ఎమోషన్ అనేది. సో నేను ఈ 20 to 30 టైమ్స్లో మ్యాక్సిమం ఆఫ్ ద టైమ్స్ తత్కాలే బుక్ చేసుకుంటాను అనమాట. సో తత్కాల్ అనేది కంపారిటివ్లీ మిగతా ట్రైన్తో పోల్చుకుంటే ఈ ట్రైన్లో ఈజీగా దొరుకుతుంది. బట్ మీరు ఆన్ టైం చేసుకోవాలి. మిస్ అయిందంటే మీకు అయితే ఖచ్చితంగా వెయిటింగ్ లిస్ట్ పడుతుంది. సో ఈ ట్రైన్కి కూడా ఏ రోజు తత్కాల్ అనేది నేను ఎప్పుడు అవైలబిలిటీ ప్రీమియం తత్కాల్ కూడా చూడలేదు. సో నేనైతే ఈరోజు నాకు నిన్న బుక్ చేసినప్పుడు తత్కాల్ అవ్వలేదన్నమాట. సో అందుకని ప్రీమియం తత్కాల్ కొట్టాను. సో మనకైతే గట్టిగానే పడింది. సో డైనమిక్ ఫేర్ అయితే 100% పెరిగిపోయింది నాకైతే. సో ఇంకా తప్పదు, వెళ్ళిపోవాలి కాబట్టి నేనైతే టికెట్ బుక్ చేసేసాను. సో మీరు వినొచ్చు, మన శేషాద్రి ఎక్స్ప్రెస్కి అయితే అనౌన్స్మెంట్ ఇస్తున్నాడు అనమాట ఇక్కడ తణుకులో. సో బండి అయితే వచ్చేస్తుంది. సో బండి వచ్చాక ట్రైన్ ఎక్కేసి ఇంకా డీటెయిల్స్ అయితే నెక్స్ట్ స్టేషన్లో మాట్లాడుకుందామని బేసిక్గా ఈ తణుకులోనే చాలా వరకు చెప్పేశాను. సో మీకైతే సో చాలా ల్యాగ్గా ఉంటుంది. సో బండి అయితే ఇప్పుడు 20 నిమిషాలు లేట్గా మా తణుకు స్టేషన్కి అయితే వచ్చిందండి. సో మీరు చూసుకోవచ్చు, ఇప్పుడే క్లియరెన్స్ సిగ్నల్ వేసారనమాట. బండి అయితే ఇప్పుడే మా తణుకు స్టేషన్ నుంచి బయలుదేరుతుందండి. సో మనం తణుకు బయలుదేరాక నెక్స్ట్ వచ్చి ఆగేది భీమవరం టౌన్లో అనమాట. ఇక్కడ దిగాక సో కొన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం స్టేషన్లో దిగి. మనకైతే తణుకు నుంచి భీమవరం వచ్చేసి ఒక 31 కిలోమీటర్లు ఉంటుందండి. సో ఈ 31 కిలోమీటర్కి మనకైతే కొంచెం స్లాగ్ అయితే పెట్టాడు అనమాట. సో ఇప్పుడు ట్రైన్ వచ్చేసి 7:40 అవుతుంది కదా. సో మనకి భీమవరం టౌన్ అరైవల్ 8:05 అనమాట. సో ఈ 20 minutes డిలే అయితే ఉందో దాంట్లో ఒక 10 minutes వరకు కవర్ చేయొచ్చు. సో అండ్ అలాగే ఈ రూట్లోనే మా విలేజ్ అయితే వస్తుంది అనమాట. సో మా విలేజ్లో కూడా స్టేషన్ ఉంది, చాలా చిన్న స్టేషను. సో మంచిలి అనే స్టేషన్ అనమాట. సో మనం పెరిగిందంతా అక్కడే. అండ్ అలాగే మీరు ఇక్కడ చూసుకుంటే మన ఆంధ్ర షుగర్ ఫ్యాక్టరీ ఉందన్నమాట. సో మీరు ఎప్పుడన్నా ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ రూట్లో స్మెల్ వచ్చిందంటే మీరు ఖచ్చితంగా తణుకులో ఉన్నట్టు, అది షుగర్ ఫ్యాక్టరీ క్రాస్ చేస్తున్నట్టు అనమాట. బండి అయితే ఇప్పుడు శ్రీకాంత్ అంటాల గారు సొంతూరైన ర్యాలింగ్ అయితే క్రాస్ చేస్తుంది అనమాట. సో మీరు సీత మార్కెట్లో సిరిమల చెట్టు మూవీలు వినే ఉంటారు. సో ర్యాలింగ్ మామయ్య అని చెప్పి, సో ఆయన రెఫరెన్స్ వచ్చేసి ఈ ర్యాలింగ్ నుంచి అనమాట. ఆయన పుట్టిన ఊరు నుంచి రెఫరెన్స్ తీసుకుని అయితే పెట్టారనమాట. సో మనకి ర్యాలింగ్ దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అత్తిలి వస్తుంది అనమాట. సో మనకి అత్తిలిలో కూడా స్టాప్ లేదు. సో మెయిన్ లైన్ స్కిప్ ఉండొచ్చు మ్యాక్సిమం, లేదంటే లూప్ లైన్ స్కిప్ వేస్తాడు. అత్తిలి చెరబరా గుళ్ళు గీకుతామమ్మా, గుళ్ళు అత్తిలి కత్తికి దువ్వ బ్లేడర్స్ గీకుతామమ్మా.
సో బండి వచ్చి ఇప్పుడు అత్తిలి క్రాస్ చేసింది కదా. నెక్స్ట్ వచ్చేసి మా ఊరే, మా సొంత ఊరు అనమాట మంచిలి. సో చాలా చిన్న ప్లాట్ఫామ్ ఉంటుంది, సప్పమని క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. మీరు చూడండి అది. నా జన్మభూమి చాలా రోజులు అయిపోతుంది చూసిన భూమిని. అబ్బా ఏం కొట్టాడండి మా ఊర్లో స్పీడ్ అసలు. సో నియర్లీ 110 km/h స్పీడ్లో అయితే కొడుతున్నాడు బండి అయితే. ఇప్పుడు చాలు మా ఊరిని ఈ రేంజ్లో కొట్టాడంటే. సో ఇప్పుడైతే బండి ఆరవల్లి స్టేషన్ స్కిప్ చేయబోతుందండి, మెయిన్ లైన్ మించే. సో మనకైతే ఫుల్ క్లియరెన్స్ లేదు, సో లాస్ట్ మినిట్ క్లియరెన్స్ వచ్చింది. అండ్ అలాగే ఆరవల్లి నుంచి మన రైలు ఫ్యాన్ చల్లాబాయ్ అక్కడ ఉంటాడు, చల్లారెడ్డి. సో మనోడి విలేజ్ అన్నమాట ఇది. బండి అయితే ఇప్పుడు భీమవరం అవుటర్లో కర్వ్ పడుతుందండి. సో ఇక్కడ ఒక జంక్షన్ రోడ్ డివైడ్ అవుతుంది అనమాట. సో మనం వచ్చేసి స్ట్రైట్గా వెళ్లకుండా కొంచెం డైవర్షన్ తీసుకుని టువర్డ్స్ భీమవరం టౌన్ వెళ్తాం. సో స్ట్రైట్గా వెళ్తే మాత్రం భీమవరం జంక్షన్ స్టేషన్ అయితే వస్తుంది. సో ఆ పక్కన ఒక లైన్ వెళ్ళిపోతుంది కదా. సో అదే భీమవరం జంక్షన్కి వెళ్ళే లైన్ అనమాట. సో మనం ఇప్పుడు డైవర్షన్ తీసుకుని 2 వర్డ్స్ బేసిక్గా అదే డైవర్షన్ తీసుకున్నట్టు. సో మనం అన్నది కరెక్ట్ లైన్లోనే. సో బండి అయితే ఇప్పుడు భీమవరం టౌన్ స్టేషన్కి ఎంటర్ అవ్వబోతుంది అనమాట. సో ఇందాక వచ్చేసి నేను భీమవరం టౌన్ అరైవల్ 8:05 అని చెప్పాను. సో యాక్చువల్ అరైవల్ వచ్చి 7:49 అనమాట. సో బేసిక్గా ట్రైన్ టైమింగ్స్ అనేవి చేంజ్ అయినాయి, బేసిక్గా అడ్జస్ట్ చేశారు. సో చాలా రోజులు అయింది, సో నేనైతే అప్డేట్ అవ్వలేదు దానికి. ద గ్రేట్ యనమడుగురు ట్రైన్, ఆల్సో నోన్ యాజ్ మురిక్కాలవ ఇన్ భీమవరం. సో మనమైతే ఇప్పుడు ద ల్యాండ్ ఆఫ్ వెటకారమైన భీమవరం అయితే వచ్చామండి. సో మనం ఎండ్ అయితే ఇక్కడికి ఆల్మోస్ట్ 20 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ మనకు స్టాప్ వచ్చేసి 1 minute ఉంటుంది అనమాట. సో ఈ భీమవరం వచ్చేసి నాకు చాలా తెలిసిన టౌన్, ఎందుకంటే నా ఎడ్యుకేషన్ మొత్తం ఇక్కడే జరిగింది. సో బేసిక్గా నేను చిన్నప్పటి నుంచి పెరిగింది చదువుకుంది ఇక్కడే అనమాట మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో మోస్ట్లీ నా ఆల్మోస్ట్ 6 years ఆఫ్ ఎడ్యుకేషన్ భీమవరంలో జరిగింది. సో ఈ టౌన్ స్టేషన్ కూడా నాకు చాలా బాగా తెలుసు, ఎందుకంటే కాలేజ్కి వెళ్ళినప్పుడు ఈ స్టేషన్కి వచ్చి వెళ్ళాల్సి వచ్చేది. సో ఇక్కడే ఎక్కువ తిరుగుతూ ఉండేవాడిని. ఈ భీమవరం టౌన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ వచ్చేసి 2 ప్లాట్ఫామ్లు ఉంటాయి అనమాట, ప్లాట్ఫామ్ నెంబర్ 1 and 2. సో మనకైతే ఆల్రెడీ ఈ భీమవరం టౌన్ స్టేషన్లో స్టార్టర్ తీసి పెట్టారనమాట. సో 1 minute స్టాప్ కదా, సో ఎక్కువ టైం ఆగదు బండి. ఇంకా ఈ భీమవరం గురించి మాట్లాడుకుంటే ఈ భీమవరం అనేది వెస్ట్ గోదావరి డిస్టిక్కి ఎడ్యుకేషన్ హబ్గా పిలుచుకుంటారు అనమాట. సో ఇక్కడ వచ్చేసి చాలా మంచి కాలేజ్ అయితే ఉంటాయి, ఇంజనీరింగ్ కాలేజెస్. సో SRKR కాలేజ్ అని, అలాగే నేను చదువుకున్న విష్ణు కాలేజ్ కూడా ఈ భీమవరంలో ఉందన్నమాట. సో అండ్ అలాగే మీకు తెలుసు కదా భీమవరం దేనికి ఫేమస్, కోడి పందాలకి. సో సంక్రాంతి టైంలో మన భీమవరం అయితే అసలు ఖాళీ ఉండదు, ఫుల్ రష్ ఉంటుంది. మీకు ఇక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, సో ఇది ప్లాట్ఫామ్ వెనకాలే ఉంటుంది. సో ఇది ఒక కళ్యాణ మండపం అనమాట. సో ఈ కళ్యాణ మండపం వెనకాల ఒక మల్టీప్లెక్స్లో ఉంటుంది అనమాట. సో దాన్ని వచ్చేసి అది వచ్చేసి మన బాయి మల్టీప్లెక్స్ అనమాట. సో గీత మల్టీప్లెక్స్ అని పిలిచేవారు, తర్వాత దాని పేరు అయితే మారడం జరిగింది. సో ఏవిజీ సినిమాస్ అలా మార్చుకుంటూ వచ్చింది. సో స్టార్ట్ వేసిన 5 నిమిషాల తర్వాత అయితే బండి భీమవరం స్టేషన్ అయితే డిపార్ట్ అయింది. సో ఇష్యూ ఏంటనేది తెలియదు. సో చాలాసేపు అయితే ఆపేసాడు, గ్రీన్ స్టార్టర్ ఉన్నా కూడా. సో బండి అయితే ఇప్పుడు భీమవరం డిపార్ట్ అయిపోతుంది కదా. సో ఇక్కడ డిపార్ట్ అయ్యాక నెక్స్ట్ స్టాప్ వచ్చి ఆక్వీల్లో ఉంటుంది.
అది పెద్ద దూరం ఏం కాదు, ఒక 17 to 18 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది నాన్ సీజన్ కాబట్టి ఈ భీమవరం స్టేషన్ అనేది ఇలా ఖాళీగా ఉంది. అదే మీరు సంక్రాంతి టైంలో చూసుకుంటే భీమవరం స్టేషన్కి కిరిసిపోద్ది అనమాట, ఏ బండికి టికెట్లు దొరకవు. సో ఆల్రెడీ సంక్రాంతి 2 months ముందు టికెట్స్ ఓపెన్ అయిన ద ఫస్ట్ డే మొత్తం టికెట్స్ అనేవి బుక్ అయిపోయినాయి. వెయిటింగ్ లిస్ట్ రెగ్యులర్ కూడా వచ్చేసింది విత్ ఇన్ 2 daysలో. సో భీమవరంతో అలా ఉంటుంది అనమాట. సో ఈ రూట్లో తిరిగే బండ్లకి, సో శేషాద్రికి, సర్కార్కి, అలాగే మన నర్సాపూర్, లింగంపల్లి, మన కోకనాడ, విశాఖ ఏ ట్రైన్కి అసలు బేభత్సమైన హౌస్ఫుల్ కలెక్షన్స్ అయితే దొరుకుతాయి మీకు భీమవరం నుంచి ఈ రూట్లో తిరిగే ట్రైన్లకి ఎస్పెషల్లీ. ఇంకా మన కోచ్ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడాలనుకుంటే మన కోచ్ S7 అనమాట. సో మ్యానుఫ్యాక్చర్ అయ్యింది 2006లో. సో చాలా ఓల్డ్ కోచ్. సో అయినా కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఆన్ బోర్డ్ హౌస్ కీపింగ్ స్టాఫ్. సో ద క్రెడిట్ గోస్ టు SCR అనమాట, అండ్ ఆన్ బోర్డ్ హౌస్ కీపింగ్ స్టాఫ్ అండ్ బెజవాడ డివిజన్, అండ్ ఆల్సో టు నిడదవోలు, విజయవాడ బ్రాంచ్ లాంటి పీపుల్. సో ఈ నిడదవోలు, విజయవాడ బ్రాంచ్ లాంటి పీపుల్ ఎన్ని ట్రైన్లు వేసినా సరే వాళ్ళు చాలా బాగా చూసుకుంటారండి. సో మ్యాక్సిమం ఆఫ్ ది ట్రైన్స్ ఖాళీగా వెళ్ళే ట్రైన్స్ అయితే ఏముండవు. కొన్ని స్పెషల్ ట్రైన్స్ తిరుగుతున్నాయి కానీ ఈ బెంగళూరు స్పెషల్ ట్రైన్ అని చెప్పి, సో వేరే స్పెషల్ ట్రైన్స్ ఆ ట్రైన్ల గురించి వాళ్ళకి తెలియక టికెట్లు బుక్ చేసుకుంటున్నారు చాలామంది. సో ఎప్పుడైతే శేషాద్రి, నర్సాపూర్, లింగంపల్లి అయితే ఎప్పుడు హౌస్ఫుల్ నడితే, సో ఏ రోజు ఖాళీకి వెళ్ళినట్టయితే నేను చూడలేదు. బండి అయితే ఇప్పుడు ఎంతోమంది ఆటగాళ్ళు, వేటగాళ్ళు నివసించే ఆకివీడు స్టేషన్కి అయితే వచ్చిందండి. సో బేసిక్గా ఇక్కడ ఈ ఆకివీడు అనే ఏరియాలో సో మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారన్నమాట. సో వాళ్ళ రెఫరెన్స్గా మాట్లాడుతాను, జనరల్గా అయితే ఏం చెప్పట్లేదు. సో బండి అయితే ఇక్కడికి నియర్లీ 25 minutes లేట్గా వచ్చిందనమాట. సో ఇక్కడ కూడా స్టాప్ మనకి 1 minute ఉంటుంది. సో మనమైతే 1 minute ఇక్కడ డిపార్ట్ అయిపోతాం అనమాట. డిపార్ట్ అయ్యాక నెక్స్ట్ కైకలూరులో అవుతుంది బండి. మన బండి ఆకివీడికి చాలాసేపు అయింది కానీ ఇంకా ఇక్కడ స్టార్టర్ అయితే వేయలేదండి, ఎందుకో తెలీదు. సో ఇందాక భీమవరంలో కూడా అలాగే జరిగిందనమాట. సో ఒక నియర్లీ 5 minutes వరకు ఆపాడు. సో ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ 4 minutes అయింది. సో నియర్లీ ఒక 5 minutes హాల్ట్ తర్వాత మనకైతే ఆకివీడి నుంచి స్టార్టర్ వేశారండి. మనం చూసుకుంటే ఇప్పుడు కైకలూరు స్టేషన్కి అయితే వచ్చామండి. సో మనం అయితే ఈ ప్లాట్ఫామ్కి వచ్చాం కదా. సో ఆ పక్కన అయితే తిరుపతి నుంచి పూరి వెళ్ళే బండి అయితే ఉందన్నమాట. సో వాడు కూడా డిపార్ట్ అయిపోయాడు. సో మన బండి అయితే ఇక్కడికి నియర్లీ అరగంట లేట్గా వచ్చిందనమాట. సో ఈ కైకలూరులో కూడా మనకు 1 minute స్టాప్ అనమాట. కానీ చూద్దాం, సో లాస్ట్ స్టేషన్స్ లాగా ఏమన్నా 5-10 minutes ఆపుతాడేమో. సో ఇంకా క్లియరెన్స్ అయితే ఇవ్వట్లేదు, ఏమైనా తెలుస్తుంది రూట్లో ఏమైనా లోకో ప్రాబ్లమ్ ఏంటని చూడాలి. ఇక్కడ డిపార్ట్ అయ్యాక మనకి నెక్స్ట్ వచ్చేసి గుడివాడలో స్టాప్ ఉంటుంది అనమాట. సో మనమైతే ఆల్రెడీ 30 minutes లేట్గా నడుస్తున్నాం. సో ఎంత లేట్ అయినా సరే మనకు విజయవాడ టైంకి వెళ్ళిపోతాం అనమాట, ఎందుకంటే మనకి గంట స్లాగ్ అయితే ఉంది గుడివాడ నుంచి విజయవాడ మధ్యలో. ఈ కైకలూరులో కూడా మన బండిని నియర్లీ 7 minutes అనేది ఆపాడండి. సో రీజన్ ఏంటనేది తెలియట్లేదు. సో భీమవరం నుంచి ప్రతి స్టేషన్లోనూ 5 minutes కంటే ఎక్కువ ఆపుతున్నాడు. సో నెక్స్ట్ వచ్చేసి మనం గుడివాడలో ఆగుతాం అనమాట.
మన బండి ఇప్పుడు అరగంట లేట్గా ఈ గుడివాడ జంక్షన్ స్టేషన్ అయితే వచ్చిందండి. సో ఇక్కడ మనకి 2 minutes స్టాప్ అనమాట. సో మన బండి అయితే ఈ గుడివాడలో ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి వచ్చింది. బేసిక్గా ఇప్పుడు ప్లాట్ఫామ్ 1 మీదకి రావాలి, కానీ 1 మీదకి ఏదో ప్యాసింజర్ వస్తుంది. సో అందుకే మనం 2 మీద వేసాడు. సో 3 మీదకి వచ్చేసి మన మచిలీపట్నం బీదర్ సూపర్ ఫాస్ట్ వస్తుంది అనమాట. సో బేసిక్గా ప్యారల్ ఎంట్రీ అవుతుంది అనుకున్నాను, కానీ మనోడు కొంచెం తొందరగానే వచ్చేసాడు ప్లాట్ఫామ్ మీదకి. సో మనం ఈ గుడివాడ స్టేషన్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఈ గుడివాడ వచ్చేసి జంక్షన్ స్టేషన్ అండి. సో ఇక్కడ టోటల్ వచ్చేసి 5 ప్లాట్ఫామ్స్ ఉంటాయి అనమాట. సో ఈ గుడివాడ జంక్షన్లో మచిలీపట్నం నుంచి వచ్చే లైన్ అయితే మర్జ్ అవుతుంది. సో ఇప్పుడు మన మచిలీపట్నం బీదర్ ఎక్స్ప్రెస్ అనేది ఆ రూట్లోనే వస్తుంది అనమాట. సో మనకైతే ఈ గుడివాడ నుంచి ఇంకా స్టార్ట్ అయ్యేది, వచ్చి నియర్లీ 10 minutes అవుతుంది. సో ఎప్పుడు ఎత్తడో చూద్దాం. సో మనకైతే స్లాగ్ గట్టిగానే ఉంది కాబట్టి సో మోస్ట్లీ డిలే లేకుండా వెళ్ళిపోవచ్చు. బట్ డిలే అయినా కూడా తర్వాత కూడా ఇంకా స్లాగ్లు ఉన్నాయి. సో వాటిలో కవర్ అయిపోతుంది బండికి. ఇందాక నుంచి లేని డౌట్ అయితే ఒకటి వచ్చిందండి. మన బీదర్ సూపర్ ఫాస్ట్ రాగానే మేబీ వాడేమన్నా మనం ఓవర్టేక్ కొడతాడేమో డౌట్ వచ్చింది. సో మనల్ని ఇక్కడ లూపేసి, ఎందుకంటే మనకి చాలా స్లాగ్ ఉంది కదా. సో అదే చూస్తున్నాను. సో క్లియరెన్స్ ఎవరికి ఇస్తాడని అనుకున్నది జరిగిందండి. సో మన బీదర్ సూపర్ ఫాస్ట్ ఉంది కదా, దానికి అయితే క్లియరెన్స్ ఇచ్చారు. ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఇస్తున్నట్టు ఎప్పటి రెడీగా ఉంది. సో మనల్ని అయితే ఈ గుడివాడలో కొట్టాడు అనమాట. ఆడు వెనకాల నుంచి వచ్చి కొట్టాడు, వేరే రూట్లో నుంచి వచ్చి కొట్టాడు అనమాట మనల్ని. సో మన బీదర్ క్లియరెన్స్ ఇచ్చారనమాట. ఆడు వెళ్ళిపోతున్నాడు. సో వాడు వెళ్ళిపోయాక వెనకాల మనం కూడా వెళ్ళిపోతాం అనమాట. మన బండి వచ్చేసి గుడివాడ దాటిన తర్వాత విజయవాడకి 100 వేలు ఉందన్నమాట. సో మన బండి గుడివాడ దాటాక ఒక 45 kilometers తర్వాత అయితే మనకి విజయవాడ అయితే వస్తుంది. సో మనమైతే గోదావరి డిస్ట్రిక్ట్స్ క్రాస్ చేసేసి కృష్ణా డిస్ట్రిక్ట్లోకి ఎంటర్ అయ్యామన్నమాట గుడివాడలో. సో గుడివాడలో కాదు, కైకలూరులోనే యాక్చువల్గా మనం కృష్ణా డిస్ట్రిక్ట్లో ఎంటర్ అయ్యాం. సో నేనైతే విజయవాడ క్రాస్ చేసిన తర్వాత పడుకుందాం అనుకుంటున్నాను. సో అండ్ అలాగే నా క్యాబిన్లో చూసుకుంటే ఒక 2 berths ఖాళీగా ఉన్నాయి. మేబీ వాళ్ళు విజయవాడ బోటింగ్ అనుకుంటా. అండ్ అలాగే ఓన్లీ మన క్యాబిన్లో లైట్ ఆన్ చేసి ఉందన్నమాట. ఎందుకంటే సో మన సీట్ కిందే టీసీ బాయ్ యొక్క సీట్ ఒకటి ఇచ్చారు. సో మన టీసీ బాయ్ ఇక్కడే ఉంటున్నాడు. బండి అయితే ఇప్పుడు విజయవాడ అవుటర్లో ఉందండి. సో మనం వచ్చేసి సో నిడదవోలు విజయవాడ బ్రాంచ్ లైన్లోంచి హౌరా చెన్నై మెయిన్ లైన్లోకి ఎంటర్ అయ్యాం అనమాట. సో బేసిక్గా పక్కన ట్రాక్స్ ఉన్నాయి కదా. సో అది వచ్చేసి హౌరా చెన్నై మెయిన్ లైన్ ట్రాక్స్. సో ఇది వచ్చేసి మన నిడదవోలు విజయవాడ బ్రాంచ్ లైన్ ట్రాక్స్ అనమాట. సో మనం అయితే ఇక్కడ మర్జ్ అయిపోతున్నాం. మీరు చూసుకుంటే బండి అయితే ఇప్పుడు 5 నిమిషాలు లేట్గా విజయవాడ జంక్షన్ స్టేషన్కి అయితే వచ్చిందండి. సో మనోడైతే ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి 27, మనకి ఇక్కడికి వచ్చేసి 10 minutes స్టాప్ అయితే ఉంటుంది అనమాట. సో బేసిక్గా 10 minutes స్టాప్లో మనకైతే ఇక్కడ క్రూషన్ జరుగుతారు, వాటర్ ఫిల్లింగ్ అయితే జరుగుతాయి. మనోడైతే విజయవాడ అవుటర్కి ఒక 5 minutes బిఫోర్ టైం వచ్చాడండి, కానీ అక్కడ నుంచి స్టేషన్లోకి తీసుకోవడం లేట్ అయింది. సో అక్కడ 5 minutes, ఒక 5 minutes లేట్. టోటల్గా మనోడైతే 5 minutes లేట్ లోపలికి వచ్చాడు. సో 10 minutes అయితే అవుటర్లో ఆగడం జరిగింది. నేనైతే ఇప్పుడు ఫుడ్ తీసుకుందామని చెప్పి ముందుకు వెళ్తున్నానండి. సో ఫుడ్ ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పి. సో బేసిక్గా మీరు ఈ ట్రైన్లో ట్రావెల్ చేస్తుంటే మీరు ఫుడ్ తీసుకోవాలనుకుంటే మీకు వచ్చేసి మ్యాక్సిమం 2 options ఉంటాయి. సో ఒకటి వచ్చేసి రాజమండ్రి, ఆ తర్వాత విజయవాడలోనే తీసుకోవాలి. సో మధ్యలో మీకు ఎక్కడ భీమవరంలో ఆర్ గుడివాడలో దొరకవచ్చు. అండ్ బండి అయితే ఇక్కడ టోటల్గా 240 kilometers అయితే కవర్ చేసిందండి. సో ఇప్పుడైతే మనం బండి కవర్ చేసే డిస్టెన్స్ హాల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మన బండి వచ్చేసి టోటల్ 951 kilometers అయితే కవర్ చేస్తుంది అనమాట సార్. సో ఈ 950 kilometers మన బండి తీసుకున్న టైం వచ్చేసి 19 hours. అండ్ ఉన్న స్టాప్లో వచ్చేసి 33 halts అనమాట. అండ్ అలాగే మన యావరేజ్ స్పీడ్ వచ్చేసి అరౌండ్ 50 km/h అయితే ఉంది. సో మన వచ్చేసి ఎక్స్ప్రెస్ కేటగిరీ వచ్చే ట్రైన్ అనమాట. సో ఎక్స్ప్రెస్ కేటగిరీకి 50 km/h సరిపోతుంది. ఇప్పుడు అలాగే బండి కోచ్ కాంపోజిషన్ చూసుకుంటే మన బండికి వచ్చేసి 10 స్లీపర్ కోచ్లు ఉంటాయండి.
సో 6 థర్డ్ ఏసీ కోచ్లు, 2 సెకండ్ ఏసీ, ఒక ఫస్ట్ క్లాస్ కమ్ సెకండ్ ఏసీ కోచ్ ఒకటి, 2 జనరల్, 2 ఎస్ఎల్ఆర్ కోచ్లు అయితే ఉంటాయి. సో టోటల్గా మనకైతే 23 కోచ్లు అయితే ఉంటాయి. 23 సో అంతే 23 కోచ్లు అయితే ఉంటాయి బండికి. సో ప్రస్తుతానికి మనకి ఐసీఎఫ్తో నడుస్తుంది. సో నెక్స్ట్ మంత్ అయితే మనల్ని ఎల్హెచ్బికి అప్గ్రేడ్ చేస్తున్నారు. సో అప్పుడైతే కోచ్ కౌంట్ తగ్గబోతుంది. మన బండి అయితే ఈరోజు విజయవాడ లోకల్ సంబంధించిన 22322 WAP4 లోకోమోటివ్ అయితే పుల్ చేస్తుందండి. సో బేసిక్గా నాకు తెలిసి సహ్యాద్రి ఎక్స్ప్రెస్ వచ్చేసి ట్విన్ డీజిల్ లోకోమోటివ్స్ కాకినాడ నుంచి విజయవాడకు తిరిగే లోకోమోటివ్ అనమాట. అప్పట్లో బ్లూ కలర్ ఐసీఎఫ్ కోచెస్ నడిచేది. సో నేను అప్పటి నుంచి శేషాద్రిలో ట్రావెల్ చేయడం నాకు బాగా అలవాటు. సో ఇప్పుడైతే ఈ కోచెస్తో ఎలక్ట్రిక్ లోకోమోటివ్తో నడుస్తుంటే సో నాకు ఆ ఫీల్ అనేది రావట్లేదు అనమాట. సో ఇప్పటికీ నా మైండ్లో ఆ ట్విన్ లోకోమోటివ్స్తో తిరిగే శేషాద్రి ఎక్స్ప్రెస్సే ఉంది. ఇంకాను ఇప్పటి వరకు మన బండిలో ఖాళీగా ఉన్న సీట్లు అనేవి మొత్తం అన్నీ విజయవాడ వచ్చాక మొత్తం అన్నీ ఫుల్ అయిపోయింది. ట్రైన్ మొత్తం ఫుల్ ప్యాక్ ఉంది ఇప్పుడు. సో జనరల్ హెడ్ కూడా లోపల ఎక్కేసి టీసీని అడిగి సీట్ కోసం ట్రై చేస్తున్నారు, కానీ ఏం లేవంటున్నాడు, బండి ఫుల్ అంటున్నాడు. సో ఇది వచ్చేసి నాన్ వీకెండ్ డే అనమాట. సో ఈరోజు మంగళవారం. సో అయినా సరే బండి మాత్రం బీభత్సంగా ఉంది. సో దానికి కారణం ఏంటంటే సో నేను ఇదివరకు బండి తిరుపతి వరకు ఫుల్గా ఉంటుంది అనుకునేవాడిని, కానీ సో కొత్తగా యాడెడ్ ట్విస్ట్ ఏంటంటే ఈ మధ్యన అరుణాచలం వెళ్ళడానికి ఆల్మోస్ట్ చాలామంది పీపుల్ మన శేషాద్రి ఎక్స్ప్రెస్ని ప్రిఫర్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే మన బండి కాట్పాడికి వెళ్తుంది కదా. సో చాలామంది కాట్పాడి వరకు టికెట్లు బుక్ చేసుకుని సో కాట్పాడి నుంచి అరుణాచలం అయితే వెళ్తున్నారు. సో మీకు ఎప్పుడన్నా ఈ ట్రైన్లో ట్రావెల్ చేయాలనిపించి తిరుపతి నుంచి ఎప్పుడైనా బెంగళూరు వెళ్ళాలనుకుంటే డైరెక్ట్ తిరుపతి నుంచి దొరకడం కష్టం మీకు. సో కాట్పాడి నుంచి ట్రై చేయండి. సో మీకైతే దొరికే ఛార్జెస్ అయితే ఉంటాయి. మీరు చూసుకుంటే మన బండికి అయితే స్టార్ట్ రైస్ పెట్టాడు. సో మనమైతే ఇక్కడ విజయవాడ డిపార్ట్ అవ్వడం రెడీగా ఉన్నాం అనమాట. సో విజయవాడ డిపార్ట్ అయ్యాక మనం వచ్చేసి ఆగేది తెనాల్లో. సో మ్యాక్సిమం నేను పడుకుంటాను అనుకుంటా. సో పడుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్పులు లెగిస్తే అప్పుడైతే మీకు కావాలని ట్రై చేస్తాను. బండి అయితే ఇప్పుడు నియర్లీ ఒక 7 minutes లేట్గా విజయవాడ నుంచి డిపార్ట్ అయిందనమాట. సో మనమైతే ప్లాట్ఫామ్ 1 నుంచి అయితే డిపార్ట్ అయిపోతున్నాం. సో మనమైతే ఇక్కడ స్ట్రైట్గా హౌరా చెన్నై మెయిన్ లైన్లో నియర్లీ గూడూరు వరకు వెళ్ళిపోతాం. సో మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తెనాలి జంక్షన్ అనమాట. బండి అయితే ఇప్పుడు విజయవాడ స్టేషన్ నుంచి బయటకు వచ్చిందండి. మీకు కనిపిస్తుంది వచ్చేసి విజయవాడ ఎలక్ట్రిక్ లోకో ట్రిప్ షెడ్ అనమాట. సో లోకోస్ అనేవి ఇక్కడ రెస్ట్ తీసుకోవడం జరుగుతూ ఉంటాయి. ఇది యాక్చువల్ లోకో షెడ్ కాదు, ఇది ఒక ట్రిప్ షెడ్ అంటే రెస్టింగ్ ఏరియా లాంటిది. సో నెక్స్ట్ ట్రిప్స్ కోసం లోకోస్ అనేవి రెడీ అవుతాయి ఇక్కడ. సో లోపల అయితే ఒక WAG9 లోకోమోటివ్ ఉంది, అలాగే P4 కూడా ఉంది. ఇక్కడ చూసుకుంటే ఒక P7 ఉంది, ఆ పక్కన ఒక P4 ఉంది. బండి అయితే ఇప్పుడు కృష్ణానగర్ బ్రిడ్జ్ అయితే క్రాస్ చేస్తుందండి. సో ఆల్రెడీ మా కోచ్లో అందరూ పడుకున్నారు. సో నేను కూడా మ్యాక్సిమం పడుకుంటాను. సో మధ్యలో ఎక్కడ లెగిస్తే అక్కడైతే రికార్డింగ్ స్టార్ట్ చేసుకుందాం. నేను విజయవాడ పడుకున్నాను కదండి. సో లెగ్స్ చూసేసరికి ఇది పరిస్థితి. సో బండి అయితే ఇప్పుడే గూడూరు జంక్షన్ అయితే దాటిందనమాట. సో డైవర్షన్ తీసుకుని టువర్డ్స్ రేణిగుంట సైడ్ అయితే వెళ్తుంది బండి. సో అది చూసుకుంటే ఏమో చెన్నై లైను, ఇటు వెళ్తే మన రేణిగుంట తిరుపతి లైను. సో మన బండి అయితే వెళ్తుంది. సో ప్రస్తుతానికి ఒక 10 నిమిషాల లేట్లో ఉంది అది బండి. మీరు చూసుకుంటే బండి అయితే ఇప్పుడు నియర్లీ ఒక 15 నిమిషాలు లేట్గా రేణిగుంట జంక్షన్ స్టేషన్కి అయితే వచ్చిందండి. సో మనోడైతే ఇక్కడికి టోటల్గా ఒక 616 కిలోమీటర్లు కవర్ చేశాడు. సో మనల్ని అయితే తీసుకొచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద పెట్టారనమాట. సో మనకు వచ్చేసి ఇక్కడ హాల్ట్ 10 నిమిషాలు ఉంటుంది, కానీ 10 నిమిషాలు ఆపుతారులేదు తెలియదు. సో మనమైతే ఇక్కడ డిపార్ట్ అయితే నెక్స్ట్ వెళ్ళి ఆగేది తిరుపతిలో ఒక 10 కిలోమీటర్లు అనమాట ఇక్కడ నుంచి తిరుపతి అనేది.
సో తిరుపతికి మనకి ఇక్కడ మధ్యలో చాలా స్లాగ్ అయితే ఉంది. సో ఆ స్లాగ్ని కవర్ చేయడానికి మనల్ని ఇక్కడ ఎక్కువసేపు ఆపుతాడేమో చూడాలి. మన బండి ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద వచ్చింది కదా. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద చూసుకుంటే సో కన్యాకుమారి నుంచి పూణే వెళ్ళే జయంతి జనతా ఎక్స్ప్రెస్ అయితే ఉందన్నమాట. సో వాడైతే ఇక్కడ నుంచి డైవర్షన్ తీసుకుని డైవర్షన్ కాదు, సో వాడైతే ఇక్కడ చెన్నై ముంబై మెయిన్ లైన్ వెళ్ళిపోతారనమాట. సో వయా కడప వెళ్ళిపోతాడు. మనం రాత్రి విజయవాడ దాటిన తర్వాత పడుకున్నాం అనమాట. సో విజయవాడ దాటిన తర్వాత మనం చాలా వరకు స్టేషన్ స్కిప్ చేసాం. సో తెనాలి, చీరాల, బాపట్ల, ఒంగోలు, కావలి, శంకరాయకొండ, నెల్లూరు ఈ స్టేషన్లన్నీ స్కిప్ చేస్తామన్నమాట. మన బండి అయితే ఇక్కడ వరకు జామ్ ప్యాక్డ్ ఉందన్నమాట, ఈ రేణుగుంట వరకు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి తిరుపతి వస్తుంది కదా. సో తిరుపతిలో మ్యాక్సిమం ఆఫ్ ది క్రౌడ్ డీబోర్డ్ అయిపోతారు. సో ఇంకొంచెం మంది ఏమో కాట్పాడ డీబోర్డ్ అయిపోతారు అంటే, ఇంకా మిగిలిన ఎవరైనా ఉంటే వాళ్ళు వచ్చేసి బెంగళూరు వెళ్తారు. అండ్ మనకి తిరుపతిలో బోర్డింగ్ కూడా ఉంటుంది కొంతమంది. సో ప్రస్తుతానికి బండి అయితే ఫుల్ ఉంది. సో తిరుపతి వెళ్ళాక సిచ్యువేషన్ ఎలా ఉందనేది ఏంటనే చూద్దాం. సో మ్యాక్సిమం ఖాళీ అయిపోతుంది తిరుపతిలో నాకు తెలిసి. సో మిగిలిన జనాలు ఎవరు ఉంటే కాట్పాడలో దిగిపోతారు అరుణాచలం వెళ్ళడానికి. అలాగే మనం ఈ రేణిగుంట స్టేషన్ మాట్లాడాలనుకుంటే, ఈ రేణిగుంట స్టేషన్లో వచ్చేసి టోటల్ 5 ప్లాట్ఫామ్స్ ఉంటాయండి. సో మన స్టేషన్ వచ్చేసి చెన్నై ముంబై మెయిన్ లైన్లో ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. సో ఎందుకంటే ఇక్కడ నుంచి 2 రూట్లు డివైడ్ అవుతాయి. ఒకటి వచ్చేసి చెన్నై ముంబై మెయిన్ లైన్ ఇలా ఉంటుంది. సో అది అరక్కోణం నుంచి ఇలాగ కడప వెళ్ళేది. సో ఒక రూట్ వచ్చేసి టువర్డ్స్ తిరుపతి వెళ్ళేది, ఇంకో రూట్ వచ్చేసి మనం వచ్చిన రూట్ అనమాట గూడూరు నుంచి. సో ఈ 4 రూట్లు అనేవి జంక్షన్ స్టేషన్లో కలుస్తాయి. మీరు చూసుకుంటే మనకైతే రేణిగుంట నుంచి స్టార్ సిగ్నల్ అయితే వేసాడండి. సో మనోడైతే డిపార్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నాడు. సో మనోడైతే నియర్లీ 10 నిమిషాలు, ఒక 12 నిమిషాలు అయితే ఆగాడు ఇక్కడ. నేనైతే ఇప్పుడు లోపలికి వెళ్ళిన సీట్లో కూర్చుంటాను అనమాట. ఎందుకంటే తిరుపతిలో డీబోర్డే జనాలు చాలా ఎక్కువ ఉంటారు. సో వాళ్ళకి అడ్డంగా ఉండాలని అనుకోవట్లేదు. సో వాళ్ళతో దిగిపోయిన తర్వాత తిరుపతి స్టేషన్లో దిగి మిగతా విషయాలే మాట్లాడుకుందాం. మీరు చూసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ తిరుపతిలో డీబోర్డ్ అవ్వడానికి జనాలు అయితే రెడీ అవుతున్నారు. బండి అయితే ఇప్పుడు నియర్లీ 10 నిమిషాలు లేటుగా మన ట్రైన్ యొక్క మాజీ గమ్యస్థానమైన తిరుపతి స్టేషన్కి అయితే వచ్చిందండి. సో మనకు వచ్చేసి ఇక్కడ స్టాప్ 5 నిమిషాలు ఉంటుంది అనమాట. సో మన బండి వచ్చేసి ఇక్కడికి టోటల్గా 626 కిలోమీటర్లు అయితే కవర్ చేసింది. సో ఈ తిరుపతిలో చూసుకుంటే డీబోర్డింగ్ మాత్రం వేరే బీభత్సంగా జరిగింది. ట్రైన్ మొత్తం ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది. చాలా కొంచెం మంది ఉన్నారు ట్రైన్లో అయితే. సో మిగతా వాళ్ళు ఏమైనా కాట్పాడలో దిగిపోతారేమో చూడాలి. సో అండ్ అలాగే బోర్డింగ్ కూడా అయింది కానీ పెద్ద ఎక్కువ జనాలు నేను లేరు. సో మోస్ట్లీ వాళ్ళు జనరల్ టికెట్ పీపుల్ అనుకుంటా. సో మన బండి ఇప్పుడు ఇక్కడ తిరుపతిలో డిపార్ట్ అయ్యాక నెక్స్ట్ వచ్చి ఆగేది వచ్చేసి మన పాకాల జంక్షన్ అనమాట. సో ఈ పాకాల చిత్తూరు లైన్ ఏదైతే ఉందో ఇది సింగిల్ ఎలక్ట్రిఫైడ్ సెక్షన్ అనమాట కాట్పాడి వరకు. ఈ తిరుపతి కాట్పాడి సెక్షన్లో మనకు ఉండే క్రాసింగ్స్ ఏమున్నాయని చెక్ చేశాను అనమాట ఇప్పుడే. సో మనకైతే 2 ఉన్నాయి షెడ్యూల్ ప్రకారం. ఒకటి వచ్చేసి 7 హిల్స్, ఇంకోటి వచ్చేసి స్వర్ణ జయంతి అనమాట. తిరువనంతపురం స్వర్ణ జయంతి ఏదో ఉంది. సో ఈ 2 అయితే మనకు క్రాసింగ్ ఉన్నాయి ఈ కాట్పాడి సెక్షన్లో. సో ఎక్స్ట్రా ఏమన్నా పడితే పడవచ్చు, అవి కూడా నేను ప్యాసింజర్లు ఏమైనా ఉంటాయి. సో మీరు వినొచ్చు మన బండికి అయితే డిపాజిట్ అనౌన్స్మెంట్ వేసాడు అనమాట. సో ఇంకా స్టార్టర్ అయితే మనోడు ఇక్కడ నుంచి లాగిన్ చేస్తాడు. అసలు బెంగళూరు వెళ్ళడానికి శేషాద్రి ఎక్స్ప్రెస్ని ఎందుకు చూస్ చేసుకోవాలని చెప్పి నన్ను అడిగితే నేనైతే 3 రీజన్లు చెప్తాను. సో ఒకటి వచ్చేసి నీకు బండి నీట్గా ఉండాలా, అయితే ఈ ట్రైన్ ఎక్కువ. ఇంకొకటి నీకు ఐసీఎఫ్ మ్యూజిక్ వినాలని ఉందా, అయితే ఈ ట్రైన్ ఎక్కువ. 3వ వచ్చేసి మీకు టికెట్ అవైలబిలిటీ బాగుండాలని ఉందా, అయితే మీరు ఈ ట్రైన్ ఎక్కండి. మీకు 4వ రీజన్ కూడా చెప్తాను. సో మీకైతే మీరు ట్రావెల్ చేసే ట్రైన్లో జనాలు అనేవారు కొంచెం సివిక్ సెన్స్తో బిహేవ్ చేస్తూ కలిసిపోయే వాళ్ళు ఉండాలనుకుంటే మీరైతే ఈ బండిని ఖచ్చితంగా చూస్ చేసుకోండి. సో బండి అయితే చాలా నీట్గా ఉంటుంది. సో టికెట్ అవైలబిలిటీ కూడా బాగుంటుంది అండ్ మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది. ఇంకా లోపల ఉండే జనాలు అంటారా రాడ్డున కొడుకులు ఏం కాదు. సో చాలా నీట్గా మెయింటైన్ చేసుకుంటారు ట్రైన్ని. సో కొంతమంది తెలియక అటు ఇటు పాడేస్తారు కానీ ట్రైన్ నుంచి. సో ట్రైన్ అయితే బాగానే మెయింటైన్ చేసుకుంటారు. पैसेंजर प्लेटफॉर्म क्रमांक 6 पर आ रही हैं। ट्रेन नंबर 57401 तिरुपति हुबली पैसेंजर is coming on platform number 6.
మనోడికి టీఎస్ఆర్ అనుకుంటా. సో ఈ చంద్రగిరి అనే స్టేషన్ని చాలా స్లోగా అయితే స్కిప్ చేస్తున్నాడు. మనమైతే ఇప్పుడు ముంగులపట్టు అనే స్టేషన్ చాలా దగ్గరలో ఉన్నాం. ఆల్రెడీ 7 హిల్స్ ఎక్స్ప్రెస్ అక్కడ లూప్ అయి ఉన్నాడు. సో మనమైతే ఇప్పుడు క్రాసింగ్ కూడా వెళ్ళిపోతాం అనమాట ఇక్కడ నుంచి. మీరు చూసుకోవచ్చు మన కోసం 7 హిల్స్ ఎక్స్ప్రెస్ అయితే వెయిట్ చేస్తుంది అనమాట. బేసిక్గా వాడొచ్చి సూపర్ ఫాస్ట్, మనోడు ఓన్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్. సో అయినా సరే వాడిని లూప్ వేసి మనం పంపించేస్తున్నారు. నియర్లీ ఒక 700 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత బండి అయితే ఇప్పుడు చిత్తూరు స్టేషన్కి వచ్చిందండి. సో ఇక్కడికి నియర్లీ ఒక 35 మినిట్స్ లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ వచ్చేసి 2 మినిట్స్ అనమాట. సో ఈ 2 మినిట్స్ తర్వాత మనం అయితే డిపార్ట్ అయిపోతాం. సో నెక్స్ట్ వెళ్ళి ఆగేది వచ్చేసి కాట్పాడిలో 30 కిలోమీటర్లు ఉంటుంది. మనకైతే ఆల్రెడీ స్టార్టర్ వేశారు. సో వీళ్ళు బండి ఎక్కేద్దాం. మీరు ట్రాక్ సౌండ్ వినొచ్చు. సో ట్రాక్ కొత్తగా లే చేయడం వల్ల అనుకుంటా. సో పాత ట్రాక్ వేసి కొత్త ట్రాక్ వేసి ఉంటున్నారు. మంచి స్వీట్ సౌండ్ వస్తుంది. బండి అయితే ప్రస్తుతానికి ఎస్సీఆర్లో నడుస్తుందండి. వన్స్ బండి కాట్పాడిలోకి ఎంటర్ అవగానే ఎస్సీఆర్ నుంచి ఎస్ఆర్కి హ్యాండ్ ఓవర్ అయిపోతుంది అనమాట. అయితే కాట్పాడికి చాలా దగ్గరలో ఉన్నాం. సో అందుకనే మనోడు స్లో అయ్యాడు. సో మనోడు ఎక్కడి నుంచి వెళ్ళి కాట్పాడి జంక్షన్లోకి ఎంటర్ అవ్వాలి కదా.
మీకు ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి చెన్నై బెంగళూరు లైన్ అనమాట. సో మనం ఇలా తిరుపతి లైన్లో వచ్చి ఇక్కడ కాట్పాడిలో మర్జ్ అవుతాం ఈ లైన్లోకి. సో కాట్పాడిలో ఆల్రెడీ ఏదో బండి వెయిట్ చేస్తుంది. అదేంటంటే మన చెన్నై మైసూర్ శతాబ్ది అనమాట. సో ఆ బండి అయితే మనకి ఇక్కడ ఓవర్టేక్ కొడద్దు అఫీషియల్గా, ఎందుకంటే మనోడు లేట్గా వచ్చాడు కాబట్టి. ఒక అంత లేట్గా ఏం కాదు, మనోడు కరెక్ట్గా ఆన్ టైంగా వస్తున్నాడు స్టేషన్కి. సో వాడు బిఫోర్ టైం వచ్చి ఉన్నాడు. సో వాడు టైం అవగానే వాడు కాట్పాడి నుంచి డిపార్ట్ అయిపోతున్నాడు అనమాట మనల్ని ఓవర్టేక్ కొట్టేసి. మీరు చూసుకుంటే మనం ఇప్పుడు కాట్పాడి జంక్షన్లోకి ఎంటర్ అవుతుంటే వాడు డిపార్ట్ అవుతున్నాడు అనమాట మైసూర్ శతాబ్ది. సో 2 ప్యారల్గా జరుగుతున్నాయి, వాడు డిపార్చరు మన ఎంట్రీ. మనం ఇప్పుడు 730 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత కాట్పాడి జంక్షన్ స్టేషన్కి అయితే వచ్చామండి. సో ఇక్కడికైతే మనోడు ఆన్ టైం ఎంటర్ అయ్యాడు స్టేషన్లోకి, బట్ ఆగడానికి ఒక 2 మినిట్స్ అయితే పట్టిందనమాట. సో మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీదకి వచ్చాం. సో ఇక్కడ మనకి హాల్ట్ వచ్చేసి 5 మినిట్స్ అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు కదా, జనాలు చాలామంది దిగారు. సో ఇందులో ఒక 80% ఆఫ్ ద మెంబర్స్ అరుణాచలం వెళ్ళేవాళ్ళు, మిగతా వాళ్ళు ఇక్కడ ఉన్న విట్టి యూనివర్సిటీలో చదివేవాళ్ళు అనమాట. అండ్ ఇంకొంతమంది వచ్చేసి ఇక్కడ ఉన్న సిఎంసి హాస్పిటల్కి ట్రీట్మెంట్ కోసం వచ్చిన వాళ్ళు అయి ఉంటారు. సో కాట్పాడిలో సో చాలా ఫేమస్ ప్లేస్ అనమాట ఈ కాట్పాడి అనేది. అండ్ అలాగే కాట్పాడి జంక్షన్ కూడా ఒక ఫేమస్ జంక్షన్ అనమాట. ఇక్కడ వచ్చేసి మన తిరుపతి లైన్ ఒకటి కలుస్తుంది, ఇంకొకటి తిరువన్నమలై విల్లుపురం వెళ్ళే లైన్ కూడా ఇక్కడ నుంచే డైవర్జ్ అవుతుంది అనమాట. సో ఒకవేళ మీరు ఈ ట్రైన్లో ట్రావెల్ చేస్తుంటే మీకు బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలనుకుంటే కాట్పాడిలో తీసుకోండి, ఇక్కడ టిఫిన్ అయితే బాగుంటుంది. అండ్ జొలాపేటలో కూడా మీరు ట్రై చేయొచ్చు, కానీ ఇవన్నీ తమిళనాడు స్టైల్ ఫుడ్స్ అవడం వల్ల మనకు అంతగా నచ్చకపోవచ్చు, బట్ మీకు అలవాటు అయితే బాగానే ఉంటాయి ఇవి. సో ప్రస్తుతానికి బండిలో జనరల్ కూడా అయితే పెద్దగా ఎవరు ఎక్కలేదండి. సో నెక్స్ట్ వచ్చి స్టాప్స్ ఉన్నాయి కదా, సో వనియంబాడి, గుడియట్టం అక్కడైతే బోర్డు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా జొలాపేట దాటిన తర్వాత మీకు చెప్పక్కర్లేదు, ఫుల్గా ఎక్కేస్తారు బంగారుపేట కుప్పంలో. సో అక్కడి నుంచి అయితే మనకు బ్లాక్ చేయడం చాలా కష్టం అయిపోద్ది. సో మ్యాక్సిమం ఏదన్నా సరే ఈ జొలాపేట సెక్షన్లోనే కవర్ చేయడానికి ట్రై చేద్దాం. సో నేను ఆల్రెడీ ఈ సెక్షన్ని మీకు చాలాసార్లు చాలా ట్రైన్లో అయితే చూపించాను. సో ఇప్పుడైతే నేను మ్యాక్సిమం స్టేషన్స్ మాత్రం చూపించడానికి ట్రై చేస్తాను, ఏమైనా క్రాసింగ్స్ ఉంటే క్రాసింగ్స్. మనకైతే కాట్పాడి నుంచి డిపార్చర్ అనౌన్స్మెంట్ అది చేస్తున్నాడండి. సో బండి అయితే బయలుదేరడానికి రెడీగా ఉంది. సో మనకైతే ముందు ఒక క్రాసింగ్ ఉంది, ఆ క్రాసింగ్ అయితే ఖచ్చితంగా రికార్డ్ చేసుకుందాం. బండి అయితే ఇప్పుడు కాట్పాడి జంక్షన్ నుంచి డిపార్ట్ అయిపోయిందండి, ఒక 10 నిమిషాలు లేట్గా. సో మనకు పడుతుంది అనుకున్న క్రాసింగ్ వచ్చేసి ఆ ట్రైన్ వచ్చేసి ఆల్రెడీ కాట్పాడి వచ్చేసింది అనమాట. సో బేసిక్గా వాడు రావడం కోసం మనం ఇక్కడ కాట్పాడిలో ఆపేశాడు. సో ఆ క్రాసింగ్ అయితే మిస్ అయింది. సో నెక్స్ట్ వచ్చే క్రాసింగ్లు అన్నీ మేబీ గుడియట్టం దాటిన తర్వాత రావచ్చు. బండి అయితే ఇప్పుడు 15 నిమిషాలు లేటుగా ఈ గుడియట్టం అనే స్టేషన్కి వచ్చిందండి. సో మనకి ఇక్కడ స్టాప్ వచ్చేసి 2 మినిట్స్ అనమాట. సో బేసిక్గా ఇది మెయిన్ లైన్ మీద ఉండే ప్లాట్ఫామ్ అనమాట. మనకైతే ఇక్కడ స్టాప్ ఉంది కాబట్టి ఇక్కడ ఆగాడు. సో బేసిక్గా ఏ బండికైనా కాట్పాడి జొలాపేట మధ్యలో స్టాప్ లేకుండా తిరిగితే ఈ గుడియట్టం, అంబూరు, వనియంబాడి ఈ 3 స్టేషన్లు ఖచ్చితంగా రికార్డ్ చేసుకున్న స్టేషన్లు అనమాట. ప్లాట్ఫామ్ స్కిప్పులు ఉంటాయి 130 km/h, కానీ గుడియట్టం 110 అనుకుంటా. బండి అయితే గుడియట్టం నుంచి డిపార్ట్ అవుతుందండి. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి వానియంబాడి అనమాట. సో మన బండి అయితే ఈ గుడియట్టంకి 755 కిలోమీటర్లు కవర్ చేసింది.
నియర్లీ 800 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత బండి అయితే ఇప్పుడు వనియంబాడి స్టేషన్కి వచ్చిందండి. ఇక్కడ స్టాప్ వచ్చేసి 2 మినిట్స్ అనమాట. సో మనం ఇక్కడ డిపార్ట్ అయ్యాక నెక్స్ట్ వెళ్ళి ఆగేది జొలార్పేట జంక్షన్లో. సో దానికి ఇక్కడికి ఒక నియర్లీ ఒక 15 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో మనకైతే కొంచెం స్లాగ్ అయితే ఉంది, ఒక 5 మినిట్స్. సో ఇప్పుడు మనకైతే 15-20 మినిట్స్ డిలే అయితే ఉంది. సో ఆ డిలే అయితే కవర్ అయిపోవచ్చు అక్కడికి వెళ్ళేసరికి మ్యాక్సిమం. సో చూద్దాం ఏ టైంకి వెళ్తాం అనేది. సో ఇక్కడ స్టేషన్ కూడా చాలా బాగుంది చూడండి మీరు. సో మనకైతే స్టార్టర్ హాంకింగ్ ఎత్తున్నాడు, వెళ్ళి ట్రైన్ ఎక్కేద్దాం. మీరు చూసుకుంటే బండి అయితే ఇప్పుడు డాట్ ఆన్ టైం జొలార్పేట జంక్షన్ స్టేషన్కి అయితే వచ్చిందండి. సో మన బండి అయితే ప్లాట్ఫామ్ 2 మీదకి వచ్చింది. సో ఇక్కడ స్టాప్ వచ్చేసి మనం 2 మినిట్స్ అనమాట. సో 2 మినిట్స్ తర్వాత మనం అయితే ఇక్కడ నుంచి డిపార్ట్ అయిపోతాం. అండ్ మనం ఇక్కడ నుంచి డైవర్షన్ తీసుకుంటాం టువర్డ్స్ బెంగళూరు రూట్లోకి. ఇంకో రోడ్ వచ్చేసి కోయంబత్తూర్ వెళ్ళేదనమాట. అండ్ అలాగే మీరు ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద చూసుకుంటే ఎస్ఎంవిటి నుంచి దానాపూర్ వెళ్ళే స్పెషల్ అయితే ఉందన్నమాట. సో వాడి గురించి చెప్పుకోకలేదు, ఇప్పుడు 6-7 అవర్స్ లేట్గా నడిచే బండి అది. బండ్లు అయితే ఇప్పుడు జనరల్ క్రౌడ్ అయితే ఫుల్గా ఎక్కేసారండి. సో ఇక్కడ నుంచి వ్లాగ్ ఎంతవరకు కుదురుతుందని చెప్పలేము. సో మ్యాక్సిమం కుదిరినంత వరకు కవర్ చేస్తా. సో మనకైతే జొలార్పేట జంక్షన్ అయితే డిపార్చర్ చేశారండి. మనమైతే డిపార్ట్ అయిపోతున్నాం. బండి అయితే ఇప్పుడు నియర్లీ 35 నిమిషాలు లేట్గా ఈ కుప్పం అనే స్టేషన్కి వచ్చిందండి. సో ఇక్కడ మనకి హాల్టింగ్ టైం వచ్చి 1 మినిట్ అనమాట. సో మనం వచ్చేసి ఎస్ఆర్ నుంచి SRRలోకి ఎంటర్ అయ్యామన్నమాట జొలార్పేట దాటగానే. అండ్ అలాగే ఈ కుప్పం గురించి మాట్లాడుకుంటే ఈ కుప్పంలో మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అండ్ అలాగే ఈ కుప్పం అనేది మన బాబుగారి నియోజకవర్గం కూడా. సో ఈ కుప్పం వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ కిందకు వస్తుంది. కుప్పం డిపార్ట్ అయ్యాక మన బండి వచ్చి నెక్స్ట్ ఆగేది బంగారపేట జంక్షన్లో. అది వచ్చేసి కర్ణాటక కింద వస్తుంది అనమాట. సో ఈ కుప్పం దాటాక మళ్ళీ మనం కర్ణాటకలోకి ఎంటర్ అవుతాం. సో ఇందాక మనం తమిళనాడు నుంచి ఆంధ్రాకి ఎంటర్ అయ్యాం ఇప్పుడు. సో ఇప్పుడు ఆంధ్ర నుంచి మనం కర్ణాటకలోకి ఎంటర్ అవుతాం అనమాట.
946 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత బండి అయితే ఇప్పుడు మనం పెనాల్టిమేట్ హాట్ అయిన కృష్ణరాజపురం స్టేషన్కి అయితే వచ్చిందండి. సో ఇక్కడ మన స్టాప్ వచ్చేసి 2 minutes అనమాట. సో నేనైతే ఇక్కడ డీబోర్డ్ అయిపోతున్నాను. సో ఎందుకంటే మళ్ళీ ఎస్ఎంవిటీకి వెళ్తే అక్కడ నుంచి కమ్యూటింగ్ అనేది కొంచెం కష్టం అనమాట. కృష్ణరాజపురం నుంచి సో కమ్యూటింగ్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది కంపారిటివ్లీ టు ఎస్ఎంవిటీ. సో అందుకని చెప్పి నేను ఇక్కడ డీబోర్డ్ అయిపోయా. లాస్ట్ డేస్లో నేను శేషాద్రి ఎక్స్ప్రెస్లో చాలాసార్లు బెంగళూరు వచ్చాను, కానీ సో ఎప్పుడు బ్లాగ్ చేసేవాడిని కాదు, చాలా కంఫర్టబుల్గా ఉండేది. ఇప్పుడే ఎందుకు బ్లాగ్ చేశానంటే మన ఈ శేషాద్రి ఎక్స్ప్రెస్ అనేది ఇంకొక 1 monthలో ఎల్హెచ్బికి అప్గ్రేడ్ అయిపోతుంది అనమాట. సో ఎల్హెచ్బికి అప్గ్రేడ్ అయిందంటే ఈ ఐసేఫ్ మ్యూజిక్ అథెంటిక్ ఫీల్ అనేది మనకి రాదు. సో అందుకని చెప్పి మళ్ళీ ఛాన్స్ దొరుకుతుందో లేదని చెప్పి ఇప్పుడే ఈ ఐసేఫ్గా ఉన్నప్పుడే ఈ బ్లాగ్ అయితే చేశాను. సో శేషాద్రి ఎక్స్ప్రెస్ ఆ మ్యాజిక్ అయితే ఎప్పటికీ పోదు ఇంకా నా మైండ్లోంచి. సో నేను చిన్నప్పుడు నేను చూసిన ఆల్కోరన్ ఐసేఫ్ మ్యూజిక్ ఇంకా నా మైండ్లో అలాగే తిరుగుతుంది ఇప్పటికీ. సో ఫైనల్లీ ఇదండి విషయం అయితే. సో నేనైతే బ్లాగ్ని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. సో మీకు బ్లాగ్ ఎలా అనిపిస్తుందో చెప్పండి. సో ఇది నేను ఒక కమర్షియల్ నార్మల్ ఎప్పటి బ్లాగ్లో అయితే చేయలేదు. సో ఈ ట్రైన్ని మిస్ అయిపోతానేమో అని చెప్పి ఆ ఉద్దేశంతో చేసిన బ్లాగ్ అనమాట. ఇది ఒక మెమరీగా ఉంచుకుంటాను. సో దట్స్ ఇట్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కృష్ణరాజపురం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.